ఇవాళ బడ్జెట్ ను అసెంబ్లీ ముందు ఉంచనుంది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈసారి బడ్జెట్ 3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ కంటే మరో 10% మేర పెంచి బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్ ను ఆమోదించడానికి తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం ఒకేసారి ప్రారంభిస్తారు. కొత్త బడ్జెట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసిందే. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాల మేరకే ఈ పథకం అమలవుతుంది. ఇక దీన్ని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్లు తెలిసిందే. 1వ తరగతి నుంచి జూనియర్ కాలేజీ వరకు దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారు.